ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ శెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటిపైన 4 బుక్కులు కూడా రాయడం జరిగింది. సింగపూర్, మలేషియా, చైనాలో కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు వివిధ రకాల జ్వరం, మీకు వివిధ రకాల జ్వరాలను ఎలా నయం చేయొచ్చు. మీరు చూశారు, జ్వరాలు, రకరకాల జ్వరాలు ఉన్నాయి. వర్షం, అసలు జ్వరం ఎందుకు వస్తుంది? భయపడడం వల్ల, వర్షంలో తడవడం వల్ల, బాడీలో శరీరం మార్పుల వల్ల, ఎక్కువ శ్రమ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల కూడా జ్వరం వస్తుంది. దోమకాటు వల్ల జ్వరం వస్తుంది. ఇన్ని రకాలుగా జ్వరం వస్తుంది అన్నమాట. వాటర్ కంటామినేషన్ వల్ల కూడా జ్వరం వస్తుంది. దీంట్లో స్వల్పకాలిక జ్వరాలు, దీర్ఘకాలిక జ్వరాలు. స్వల్పకాలిక జ్వరాలు అంటే వర్షంలో తడడం వల్ల, భయపడడం వల్ల, శారీరక శ్రమ వల్ల వచ్చే జ్వరాలను స్వల్పకాలిక జ్వరాలు అంటారు. అది చిన్నగా కౌన్సిలింగ్ ఇచ్చి ధనియాల రసం, ధనాల కషాయం తాగినా కూడా తగ్గిపోతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. తర్వాత దీర్ఘకాలిక జ్వరాలు అంటే ఇన్ఫెక్షన్ వల్ల, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఫ్లూ జ్వరం వస్తుంది. బ్యాక్టీరియాల వల్ల టీబీ జ్వరం వస్తుంది. మలేరియా జ్వరము దోమకాటు వల్ల వస్తుంది. వాటర్ కంటామినేషన్ వల్ల టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. జనరల్గా ఫీవర్ వచ్చినప్పుడు శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, చలి ఎక్కువగా ఉంటుంది. తర్వాత నోరు చేదుగా ఉంటుంది, ఏది తిన్నా రుచించదన్నమాట. ఇవి జనరల్గా జ్వరాల యొక్క లక్షణాలు. వీటికి జనరల్గా యాంటీబయాటిక్స్, మనకు ఇంగ్లీష్ మందుల్లో, అల్లోపతిలో ఎలా యాంటీబయాటిక్స్ ఉన్నాయో ఇక్కడ ఆయుర్వేదంలో కూడా మంచి యాంటీబయాటిక్స్ మందులు ఉన్నాయన్నమాట, మొక్కలు ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 ఇది వచ్చిన నేలవేము, యాండోగ్రాఫిస్ పానిక్యులేటా. ఇంతకంటే మించినటువంటి యాంటీబయాటిక్ ఇంకొకటి ఉండదు, అంత బాగా పనిచేస్తుంది నేలవేము. తర్వాత సోమి చెక్క అంటారనమాట, సోమిడా ఫ్యాబ్రిఫిగా అంటారు, చోమి చెక్క అంటారనమాట. దీని యొక్క చెక్కను వాడాలి. అలాగే ఊడుగ చెక్క కూడా చూపిస్తాను. అలాగే ఊడుగ, దీన్ని ఎలాంజియం సాలిపోలియం అంటారు, దీన్ని ఊడుగ అంటారు. ఈ ఊడుగ యొక్క బార్కుని తీసుకోవాలి, బెరడుని తీసుకోవాలి. అలాగే శ్రీగంధం తీసుకోవాలి. దీంతోపాటు తుంగవేళ్ళు తీసుకోవాలి. అలాగే సర్సపరిల్ల అంటే సుగంధ పాలు అనమాట. సుగంధ పాల యొక్క వేర్లను తీసుకోవాలి. ఈ సుగంధ పాల వేర్లు తీసుకొని కషాయం చేసుకోవాలి. లేకపోతే వీటిని అన్నిటినీ సమపాళ్ళలో తీసుకోవాలి. ఏమేమిటి? సుగంధ పాల, ఇది తుంగగడ్డలు, తర్వాత దీన్నే జ్వరం చెట్టు, లేకపోతే ఇది అలాంజం సాలిపోలియం ఊడుగా అంటారు. ఈ ఊడి యొక్క బెరడుని తీసుకోవాలి. తర్వాత నేలవేము తీసుకోవాలి, శ్రీగంధం చెక్క తీసుకోవాలి, అలాగే సోమి చెక్క తీసుకోవాలి. వీటిని అన్నిటిని తీసుకొని సమపాళ్ళల్లో కలుపు. దాంతోపాటు ఇది తిప్పతీగ తీసుకోవాలి, తిప్పతీగ యొక్క కాండం అన్నమాట. తర్వాత శ్రీగంధము, తర్వాత వట్టివేళ్ళు, ఇవి తీసుకొని సమపాళ్ళల్లో తీసుకొని ఇలా పౌడర్ తీసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ను ఏ జ్వరమైనా సరే, ఆ జ్వరాన్ని ఒక 2 స్పూన్లు వేసి కషాయంలాగా కాల్చుకొని, 1 స్పూన్ 1 గ్లాసు వాటర్ వేసి 30 ml తెల్లవారితో, 30 ml మధ్యాహ్నం, 30 ml రాత్రి, ఆ విధంగా తాగడం వల్ల మీకు పూర్తిగా ఒక వారం రోజులు లేదా 5 నుంచి వారం రోజులు తాగడం వల్ల పూర్తిగా ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి జ్వరాలన్నింటినీ కూడా తగ్గించేస్తుంది. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని, అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము, అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్
డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉన్నదంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.